ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ సంబంధించి 20 షాపులను 21వ తేదీ బహిరంగ వేలంపాట ప్రకటనలో వెల్లడి. సర్కార్ మద్యం దుకాణాల రద్దు. వచ్చే నెల 1 నుండి నూతన మద్యం పాలసీ, పాత పద్ధతిలో ఎక్సైజ్ శాఖ. నంద్యాల జిల్లా హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 27వ తేదీ భారీ బహిరంగ సభ. జిల్లా అధ్యక్షుడు రఘువీర్ వెల్లడి. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. నంద్యాల తెలుగు కార్యాలయం వద్ద మోటార్ బైక్ ను ఢీకొట్టిన కారు, 2కి తీవ్ర గాయాలు. హాస్పిటల్ కు తరలించిన స్థానికులు. విద్యాభారతి ఆధ్వర్యంలో గణిత విజ్ఞాన మేళ మరియు సాంస్కృతిక మహోన్నత ఉత్సవాలు. డాక్టర్ రామకృష్ణారెడ్డి. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏఐవైఎఫ్ డిమాండ్. అలుగు ఉధృతికి కాడెద్దులు గల్లంతు. ఎదురుబండి వాగు దాటే క్రమంలో 2 ఎద్దులు మృతి చెందాయి. ఎమ్మెగడేరులో కర్ణాటక నుండి అక్రమ మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులు అరెస్టు. మద్యం, ఒక వాహనం స్వాధీనం. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ సంబంధించి 20 షాపులను, అదేవిధంగా నూనెపల్లి మార్కెట్ యార్డ్ సంబంధించి 10 నూతన షాపులను 21వ తేదీన కడప మార్కెటింగ్ అధికారుల ఆధ్వర్యంలో బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల మార్కెట్ యార్డుకు సంబంధించి ఈరోజు షాపులను శిల్ప సహకార క్యాంటీన్ మరియు నూనెపల్లి మార్కెట్ యార్డ్లో నూతనంగా నిర్మించిన 10 షాపులను 21వ తేదీన బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నామని, బహిరంగ వేలంపాటలో పాల్గొని వారు ఆ రోజున డబ్బులు డిపాజిట్ చేసి వేలంపాటలో పాల్గొనాలని ఒక ప్రకటనలో తెలిపారు.
సర్కార్ మద్యం దుకాణాలను రద్దు చేసి గతంలో మాదిరిగా ప్రైవేట్ మద్యం దుకాణాలను ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వచ్చే నెల 1 నుండి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. అదే క్రమంలో గత ప్రభుత్వంలో జీవో నంబర్ 12 ప్రకారం ఎక్సైజ్ శాఖలో ఉన్న 70% ఉద్యోగులను విడగొట్టి ఎస్ఈబీకి కేటాయించారు. కాగా ఈ నెల 11న సాధారణ పరిపాలనా శాఖ జీవో నంబర్ 12ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్ఈబీలో ఉన్న ఉద్యోగులందరూ తిరిగి ఎక్సైజ్ శాఖలోకి విలీనమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మద్యం పాలసీ మీద అనేక రాష్ట్రాల్లో ఉన్న సిస్టమ్ను అధ్యయనం చేసి మొదటిసారిగా భేటీ అయ్యారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఏది ఏమైనా సర్కార్ మద్యం దుకాణాలు రద్దు వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. వచ్చే నెల నూతన పాలసీ అమల్లోకి తెచ్చేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. फोन पे ना फोन पे ना कैश है फोन पे ना నంద్యాల జిల్లా హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 27వ తేదీ భారీ ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు రఘువీర్ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో స్థానిక శ్రీనిధి టూరిస్ట్ హాల్లో హోటల్ వారికి ఆహ్వానం పలుకుతూ ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం మరియు హోటల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఆహ్వానం పలుకుతూ విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 27వ తేదీన ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో భారీ ఎత్తున అసోసియేషన్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హోటల్ యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలపై యాజమాన్య డిమాండ్లపై సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశానికి హోటల్ యాజమాన్యం వారు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా విజయవాడలో వరద బాధితులకు హోటల్ అసోసియేషన్ వారు ఎంతో సహాయ సహకారాలు అందించారని, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. 27వ తేదీ నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, ఎంపీ శబరి, పలువురు నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ మన ఉమ్మడి 13 జిల్లా అంటే 26 జిల్లాల సభ్యులతో కలిసి కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యులు ఈ నెల 27వ తారీఖున నంద్యాలలోని స్థానిక ఎల్కేఆర్ ఫంక్షన్లో మనము రాష్ట్రంలోని అన్ని జిల్లాల అసోసియేషన్ హోటల్ అసోసియేషన్ సభ్యులు అలాగే కార్యవర్గ సభ్యులు నంద్యాలకు రానున్నారు. ఈ కార్యక్రమంలో మనము హోటల్స్ వ్యాపార రంగము కొంచెం సమస్యలతో కూడుకున్నది. దీనికోసం మన సభ్యులందరం చర్చించి దీనికి మన వ్యాపారానికి ఇబ్బంది లేకుండా మనం సజావుగా జరిగేదానికి సమస్యల్ని పరిష్కరించే విధంగా జిల్లా రాష్ట్ర కమిటీ ఇక్కడ మనము అందరు చర్చించుకునేదానికి మనం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేది ఉంది. అలాగే మనం కూడా అసోసియేషన్ తరపు నుంచి మనం ప్రభుత్వానికి కూడా అన్ని విధాలుగా వారి ప్రభుత్వంలో ఏదైనా అవసరమైనప్పుడు కూడా మన అసోసియేషన్ స్పందిస్తుంది. ఈ మధ్యలోనే మన విజయవాడలో మన భారీ వరదలు వచ్చి ఎంతో మంది ఇల్లు కోల్పోయి నీళ్లు ఆహారం లేక ఎంతో ఇబ్బంది పడిన వాళ్ళకి మన అసోసియేషన్ ముందుండి వారికి ప్రతి హోటల్లో కళ్యాణ మంటపంలో ఫుడ్ తయారు చేసి వారికి ఎక్కడెక్కడ సందులో ఉన్న ఇబ్బంది ఉన్న మనం సభ్యులే స్వయంగా తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడము నిజంగా అభినందనీయము. నిజంగా హోటల్ వ్యాపారస్తులుగా మనం ఉండిన దానికి చాలా సంతోషపడుతున్నాము. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడ ఏదైనా విపత్తు వచ్చినా మన అసోసియేషన్ స్పందిస్తుంది. అలాగే
ప్రభుత్వం కూడా మన సమస్యలకి మన అసోసియేషన్, మన హోటల్ వ్యాపారస్తులు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు కూడా ప్రభుత్వం మనకి సహకరించాలి. అందుకోసం ప్రభుత్వ మంత్రుల్ని కానీ ముఖ్యమంత్రుల్ని కానీ మనకున్న సమస్యలను వాళ్ళని వినియోగించుకుంటుంటే వారు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము. అందుకోసము ఈ నెల 27వ తారీఖున మనము రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాలలో అందరూ అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇది కాకుండా మన నంద్యాల పట్టణంలో చాలా మంది సగం ఇంతవరకు నంద్యాల చూడలేదు చాలా మంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాన్ని సందర్శించేదానికి మన రాష్ట్ర సభ్యులకు కూడా ఒక అవకాశం. కాబట్టి మనం మా ఉమ్మడి కర్నూలు జిల్లా తరపు నుంచి మన నంద్యాలలో అందరూ హోటల్ అసోసియేషన్ సభ్యులందరూ వారికి ఆతిథ్యం ఇచ్చేదానికి తలా వంతుకు మనము అంతా సహకరించుకుంటూ వారికి ఆతిథ్యం ఇచ్చేదానికి మనము దీనికి పూర్వభావి తయారు చేసుకున్నాం. ఎంపీ బైరెడ్డి శబరి గారిని ఆహ్వానించాము. వారందరూ రావడానికి ఒప్పుకున్నారు. వారి సహకారంతో మన సమస్యల్ని వారి స్థాయిలో దాన్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటే పరిష్కరించి, లేకుంటే వారి మంత్రివర్గ సహచరులతో చెప్పి లేదా అధికారులతో చర్చించి సహకరిస్తామని హామీ ఇచ్చారు. అది కాకపోతే ముఖ్యమంత్రి ద్వారా మా సమస్యల పరిష్కారానికి మనము మార్గాన్ని కనుక్కోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. దీనికి పుర ప్రజలతో నంద్యాల, ప్రత్యేకించి నంద్యాల హోటల్ వారి స్పందన, సహకారము చాలా బాగా ఉంది. వారందరికీ అభినందనలు. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచనం మండపంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికి ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. నంద్యాల అప్సరా రెస్టారెంట్ వద్ద మోటార్ బైక్ పై వెళ్తున్న వారిని ఢీకొట్టిన కారు, ఇద్దరికి తీవ్ర గాయాలు. అక్కడ స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలకు వెళ్తే నంద్యాల దివగుంట్ల నుండి పిల్లలకు జ్వరం రావడంతో ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తుండగా తెలుగంగ కార్యాలయం వద్ద కారు అతివేగంగా వచ్చి వారిని ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలు. వెనుకడు అక్కడైన స్థానికులు వారిని వెంటనే కారులో ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్న స్థానికులు తెలియజేశారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు బండి మీద? చిన్న పిల్లలు తప్పులే. కారు ఉందా? జరిగిందా?
పిల్లల్లో ముగ్గురు వస్తున్నారు పిల్లలు అదే బోర్డు కాడ నెంబర్ బోర్డు కాడ బ్యాగ్ పోతాడు అదృష్టం బాగుంటుంది మాది తప్పులే ఎవరన్నా మళ్ళీ పాస్పోర్ట్ కారా నిలబెట్టాడు మళ్ళీ అంటే నిలబెట్టిన అయితే వీళ్ళు వదురు వీళ్ళకి వస్తలే రైట్ చేసుకుంటున్నారు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఎవరు ఎక్కడిపోతున్నారు ఎట్లా జరిగిందా ఇక్కడ నుంచి వచ్చాడా వీళ్ళు అవుతున్నారు కొడితే అందరు కింద పడిపోయారు. విద్యాభారతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23,000 పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. శ్రీ సరస్వతి విద్యాపీఠం అనంతపురం సమితి కేంద్రంగా కర్నూలు, కడప, సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య మరియు అనంతపురం జిల్లాలో 60 పాఠశాలలు నడపబడుతున్నాయని అనంతపురం సమితి అధ్యక్షులు శ్రీ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలియజేశారు. శ్రీ శారద విద్యాపీఠం ఉన్నత పాఠశాల కేంద్రంగా సమితి స్థాయి గణిత విజ్ఞాన మేళ మరియు సంస్కృతి మహోత్సవం కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి 14, 15 శనివారం, ఆదివారం 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని పాఠశాల అధ్యక్షులు శ్రీ డాక్టర్ గెల్వి సహదేవుడు తెలియజేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నంద్యాల జిల్లా వ్యాప్తంగా మేధావులు, ప్రతిభావంతులు ప్రతి ఒక్కరూ ఈ విజ్ఞాన మేళలో పాల్గొంటారని శ్రీ డాక్టర్ ఉదయ్ శంకర్ తెలియజేశారు. విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, గణిత పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి కె హిమనాథ్ తెలియజేశారు. సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. మనిషి నేను జీవితంలో యాంత్రిక జీవితంలో కావాల్సిన ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన శాస్త్రం. అందరికీ నమస్తే. విద్యాభారతి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి విద్యాపీఠానికి అనుబంధంగా రాయలసీమలోని అనంతపూర్, కర్నూలు, కడప మరియు కర్నూలు సంబంధించినటువంటి ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి కంబైన్డ్ జిల్లాలు 8 జిల్లాలకు సంబంధించినటువంటి 60 పాఠశాల నుంచి శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి సమితి స్థాయిలోని విజ్ఞాన మేళ, సంస్కృతి మహోత్సవం నంద్యాల శ్రీ శారదా విద్యాపీఠంలో ఏర్పాటు చేయడమైంది. రేపు ఉదయం ప్రారంభమయ్యే ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఆదివారం సాయంత్రం పూర్తవుతుంది. విద్యారంగంలో విద్యతో పాటు విద్యార్థుల్లో ఈ తరంలో చక్కటి విలువల్ని, వాళ్ళకి సాంస్కృతికమైనటువంటి ఆలోచనలు రేకెత్తిస్తూ సైంటిఫిక్గా వాళ్ళు ఎదిగేదానికి వీలుగా ఈ విధమైనటువంటి ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం శ్రీ సరస్వతి విద్యాపీఠం నిర్వహిస్తుంది. దీంట్లో దాదాపు 20 పాఠశాల నుంచి 400 విద్యార్థులు వాళ్ళ యొక్క సైంటిఫిక్ ఎగ్జిబిషన్తో పాల్గొనడం, సంస్కృతి మహోత్సవంలో వివిధ ప్రక్రియల్లో పోటీ పడడం, అలాగే ఈ గణిత సదస్సులో కూడా అనేక రకాలైనటువంటి అంశాల్లో వాళ్ళ ప్రతిభను కనపరచడం జరుగుతుంది. సేవా దృక్పథంతో విద్యారంగంలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఈ పాఠశాలన్నిటికీ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన మీరందరూ రేపు ఎల్లుండి జరిగే ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో తప్పనిసరిగా పాల్గొని విద్యార్థుల ప్రదర్శన తిలకించి వాళ్ళందరినీ చక్కగా ఆశీర్వదించాలని, మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని చెప్పి అందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విద్యాభారతి ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి
సరస్వతి విద్యాపీఠాలకి అనంతపురం సమితి ఆధ్వర్యంలో అంటే రాయలసీమలో ఉన్నటువంటి 8 జిల్లాల పాఠశాలల విద్యార్థులకి గణిత విజ్ఞాన మేళ సంస్కృతి మహోత్సవాన్ని రేపు ఎల్లుండి 14-15వ తేదీల్లో ఫరూక్ నగర్లోని శారదా విద్యాపీఠం నందు నిర్వహిస్తున్నారనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. మ్యాథమెటిక్స్ అన్నటువంటిది, గణితం అన్నటువంటిది అన్ని సబ్జెక్ట్స్కి ప్రాణాధారమైనటువంటి సబ్జెక్ట్స్, అన్నిటికీ లింక్ అయినటువంటి సబ్జెక్ట్. సో గణితంలో మేధో సంపత్తిని బయటికి తీయడం కోసం, అలాగే ఒక పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభ ఇంకో పాఠశాల విద్యార్థులు గమనిస్తూ వాళ్ళు కూడా డెవలప్ చేసుకోవటానికి అవకాశాన్ని కల్పించడం కోసం ఈ గణిత విజ్ఞాన మేళ అన్నటువంటి కార్యక్రమాన్ని దాదాపుగా 400 నుంచి 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. సో ఇవి కేవలం సరస్వతి విద్యాపీఠాలు నడుపుతున్నటువంటి పాఠశాలలకు మాత్రమే నిర్వహిస్తున్నటువంటి విజ్ఞాన మేళ. మిగతావి గవర్నమెంట్ నిర్వహించేటువంటి విజ్ఞాన మేళాలో సరస్వతి విద్యాపీఠం తరఫున మా విద్యార్థులు కూడా దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే మిగతా విద్యార్థులకి దీంట్లో పాల్గొనే అవకాశం లేకుండా కేవలం సరస్వతి విద్యాపీఠాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులని ప్రోత్సహించడం కోసం, అలాగే వాళ్ళలో జ్ఞానాన్ని పెంపొందించడం కోసం ఈ యొక్క విజ్ఞాన మేళ ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమితి స్థాయిలో అయిన తర్వాత మళ్ళీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సరస్వతి విద్యాపీఠంలో చదువుతున్నటువంటి చిన్నారులు కేవలం ఆ పాఠశాలకు మాత్రమే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఎదిగేటువంటి అవకాశాన్ని ఈ విజ్ఞాన మేళాలు కల్పిస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. కేవలం ఈ గణిత విజ్ఞాన మేళ కాకుండా మిగతా రకరకాలైనటువంటి మేళాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రీడలని ప్రోత్సహించడం కోసం ఖేల్ కూద్ అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం సమితి స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ, అలాగే జాతీయ స్థాయిలోనూ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతి ఆస్పెక్ట్లో కూడా పిల్లలు ఎదగాలన్నటువంటి సంకల్పంతో ఈ యొక్క విజ్ఞాన మేళని నిర్వహిస్తున్నారు. దీన్ని అందరూ కూడా వచ్చి చూసి పిల్లలని ఆశీర్వదించవలసిందిగాను, ఈ సరస్వతి విద్యాపీఠాలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలని మిగతా విద్యార్థులు కూడా చూసి నేర్చుకోవాల్సిందిగాను, అలాగే మా చిన్నారులని ఆశీర్వదించవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏఐవైఎఫ్ డిమాండ్. నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏపీ సిఓఎస్ ఉద్యోగస్తులకు 15-20 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను ఇచ్చి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా సమితి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ సిఓఎస్ ఉద్యోగుల్ని నియమించి పోస్టింగ్ ఇవ్వడం 2023 సంవత్సరంలో 15 మంది డ్యూటీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇన్ని నెలలుగా బరిలో పని తీయించుకుంటూ ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన చర్య అని, ఇలాంటి దారుణమైన పరిస్థితులు కల్పించడానికి డిఎంహెచ్ఓ సూపరింటెండెంట్ మరియు అధికారులను కోరారు. పని చేస్తేనే కుటుంబం జరుగుతూ నెలలు తరబడి పనిచేస్తున్న జీతాలు ఇవ్వకపోవడంతో పాటు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మా మీద దయ చూపాలని, లేకుంటే మాకు ఆత్మహత్య చేయనిమంటూ ఆవేదన వ్యక్తపరిచారు. సార్, నా పేరు పర్వీన్ సార్. నేను ఆఫీస్ అపార్ట్మెంట్లో గత 15 నెలల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను సార్. నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు సార్. మేము ముస్లిం సార్. మా ఇళ్ళలో జాబ్ వచ్చినా కానీ మామూలుగా అయితే పంపించారు బయటికి, కానీ మేము వచ్చి చేస్తున్నాం. ఎన్ని అవమానాలకు గురైనా కానీ మా ఇంట్లో వాళ్ళు మానుకొని మన చెప్పినా కానీ చిన్న హోప్ గవర్నమెంట్ జాబ్ కదా అనేసి మేము చేస్తున్నాం సార్. కానీ 15 నెలల నుంచి మమ్మల్ని ఎవ్వరు కూడా శాలరీ లేకుండా ఇన్ని రోజులు చేయాలంటే మాకు కూడా చాలా ఇబ్బంది ఉంది సార్. ₹1 లేకుండా కూడా మేము తీసుకోవాలంటే ఎటువంటి మేము సెలవులు తీసుకోకుండా వాళ్ళు చెప్పిన విధంలో చేసుకుంటున్నాం సార్. అందరినీ అడిగినా కానీ మాకు ఏ పరిష్కారం లేదంటున్నారు సార్. ఈ ప్రభుత్వం ఎట్లయినా కానీ మా గురించి ఆలోచించామని చెప్తున్నాం సార్. ఇదే విధంగా పాడేరులో కూడా ఒక అమ్మాయి, అవుట్ సోర్సింగ్ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది సార్. శాలరీస్ లేక వాళ్ళ ఇంట్లో ఇబ్బందులతో. మాకు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని మేము మనసారా కోరుకుంటున్నాం సార్. నా పేరు సుజాత. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్నాను. నాకు 20 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా 1 నెల కూడా జీతం రాలేదు. ఇంటి సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికైనా జీతాలు రావాలని కోరుకుంటున్నాను. చాలా ఇబ్బందిగా. నంద్యాల ప్రభుత్వ
వైద్య కళాశాల మరియు గవర్నమెంట్ హాస్పిటల్ అయినటువంటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి నర్సుగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు మీకు అవకాశాలు కల్పిస్తున్నాం, మీరు ఈ సమస్యలకు మీరైతే పరిష్కారం చేస్తారని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఉద్యోగాలకు తక్షణమే మీరు అటెండ్ కావాలని చెప్పేసి కూడా 2-3 రోజుల్లో జాయిన్ కామంటే వాళ్ళు అన్ని విషయాలు వదిలేసి ప్రభుత్వ ఉద్యోగం కదా అని చెప్పేసి వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి ఎక్కడి నుంచో ప్రాంతాల నుంచి జాయిన్ అయినా కూడా జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మీరు మనకు ఆ టైంలో సేవలు చేసేదానికి వాళ్ళు అవసరమైనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు? గత ప్రభుత్వమైనా సరే ఈ ప్రభుత్వమైనా సరే ఒకటే నమ్మకంగా చెప్తున్నాం, దయచేసి మీరు మాత్రం కూడా వీళ్ళకు న్యాయం చెయ్యకపోతే ఆత్మహత్యలే వాళ్ళ శరణ్యంగా భావిస్తున్నారు కాబట్టి అవి కంపల్సరిగా ప్రభుత్వ హత్యలే అవుతాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో నుండి ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా, వైద్య శాఖ మంత్రి గారైనా ఎవరైనా సరే ఈరోజు ప్రతి సమస్య మేము పరిష్కరించడానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేస్తాం, ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ దృష్టికి కూడా తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాలలో ఇట్లాంటి వాళ్ళు ఓన్లీ ఒక మన కర్నూలు జిల్లాలోనే కాకుండా నంద్యాల జిల్లా కాకుండా 26 జిల్లాల్లో 500 నుంచి 600 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి ఆ ఎంప్లాయీస్కు 16 నెలలు జీతం ఇవ్వకపోతే వాళ్ళ సంసారం ఎలా గడవాలి, ఎలా బతకాలి అనే ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళని ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఒక ప్రతినిధి దగ్గరికి కూడా కలవడానికి పోతే అక్కడ తండ్రి లేని పిల్లలు లెక్క వదిలేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఎక్కడ ఉందని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఇది మా చేతులు లేదంటే ఆ రోజు మీరు రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు కూడా మా చేతులు లేదని మీరు జరపకుండా ఉండాల్సింది. ఈరోజు మీరు రిక్రూట్మెంట్ జరిపి ఉద్యోగస్తులుగా తీసుకొని వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఈరోజు మీరు వాళ్ళతో 16 నెలలు మీరు పని చేయించుకొని ఈ రోజు మీరు వాళ్ళ జీతాలు ఇవ్వకుండా వాళ్ళ పొట్ట కొడుతున్నారంటే ఎంత దుర్మార్గం. కాబట్టి ఎవరైతే దీన్ని రిక్రూట్మెంట్ జరిపారో వాళ్ళు తక్షణమే వాళ్ళ సొంత నిధులతోనే సరే వాళ్ళకు జీతాలు కంపల్సరిగా మంజూరు చేయాలి. లేని పక్షంలో మీ ఇళ్ల దగ్గరికి కూడా వస్తాం. దీన్ని దశల వారీగా ఉద్యమాలకు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నంద్యాల జిల్లా వేలుకోట మండల పరిధిలోని బోయరేవుల అలుగు చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో అలుగుబాగు నీటి ప్రవాహ ఉధృతికి శుక్రవారం 2 కాడెతులు గల్లంతయ్యాయి. వెంకటరమణ అనే రైతు ఎద్దుల బండితో వాగు దాటే సమయంలో అలుగు ప్రవాహ ఉధృతిలో ప్రమాదానికి గురైన 2 ఎద్దులు నీటిలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాయి. ప్రమాద ఘటన నుండి స్థానికులు రైతు వెంకటరమణను కాపాడారు. అయితే జీవనాధారమైన తన 2 ఎద్దులు మృతి చెందడంతో రైతు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. మృతి చెందిన కాడెద్దులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు వెంకటరమణ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కర్ణాటక నుండి అక్రమ మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులు అరెస్టు. జైల్లో వాహనం 30 బాక్సుల టెట్రా ప్యాక్లు సీజ్ చేసిన సెబ్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ అధికారులు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నామని, వాహనాల తనిఖీల్లో భాగంగా అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారని, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంటూ 2 అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఎవరైనా అక్రమంగా గంజాయి మద్యం అమ్మితే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం, ఎవరైనా అక్రమంగా తరలిస్తుంటే మాకు సమాచారం అందించాలని తెలిపారు. ఈరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మనకు రాబడిన సమాచారం మేరకు మాధవరం చెక్ పోస్ట్ దగ్గర మనము వాహనాలు తనిఖీ చేయుచుండగా ఒక మహీంద్రా జైలో అనేటటువంటి ఒక వెహికల్ నందు 30 బాక్సుల కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండినారు. తరలించుతున్నటువంటి వ్యక్తులు పరమాన్ దొడ్డి తాండా, మంత్రాలయం మండలం
అతని పేరు వచ్చేసి రమేష్ నాయక్. ఇంకో అతను చాకలి గంగాధర్ అనేటటువంటి వ్యక్తి. ఆ ఊరికి పక్కనే నాగలాపురం అనే విలేజ్ ఉంది. అది పెద్ద కడుబూరు మండలం కిందికి వస్తుంది. బార్డర్ మనకు కోసిగికి మనకు ఎమ్మిగనూరు స్టేషన్కు. ఆ పెద్ద కడుబూరుకు చెందినటువంటి ఇద్దరు ప్లాన్ చేసుకొని చుట్టుపక్కల దాచి ఉంచి మద్యం వ్యాపారం చేయాలని అనుకున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చి మనం పట్టుకొని ఇద్దరు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది. ఈ పట్టుబడిన మద్యం విలువ మరియు ఈ యొక్క కారు మొత్తం రెండు కలిపి సుమారు 4 లక్షల విలువ ఉంటుంది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుచున్నాయి. మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం ఏమంటే ఇట్లాంటి అక్రమ నేరాల జోలికి పోయి అక్రమ మద్యాన్ని స్టాక్ చేయడము, అమ్మటము ఇట్లాంటి చర్యలు చేపడితే వాళ్ళు తర్వాత కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అటువంటి వాటికి దూరంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దాడిలో పాల్గొన్నటువంటి చెక్ పోస్ట్ సిబ్బందికి మరియు మా సిబ్బందికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు భార్గవ్ రెడ్డి, సెబ్ సిఐ, ఎమ్మిగనూరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ సంబంధించి 20 షాపులను 21వ తేదీ బహిరంగ వేలంపాట ప్రకటనలో వెల్లడి. సర్కార్ మద్యం దుకాణాల రద్దు. వచ్చే నెల 1 నుండి నూతన మద్యం పాలసీ, పాత పద్ధతిలో ఎక్సైజ్ శాఖ. నంద్యాల జిల్లా హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 27వ తేదీ భారీ బహిరంగ సభ. జిల్లా అధ్యక్షుడు రఘువీర్ వెల్లడి. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. నంద్యాల తెలుగు కార్యాలయం వద్ద మోటార్ బైక్ ను ఢీకొట్టిన కారు, ఇద్దరికి తీవ్ర గాయాలు. హాస్పిటల్కు తరలించిన స్థానికులు. విద్యాభారతి ఆధ్వర్యంలో గణిత విజ్ఞాన మేళ మరియు సాంస్కృతిక మహోన్నత ఉత్సవాలు. డాక్టర్ రామకృష్ణారెడ్డి. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏఐవైఎఫ్ డిమాండ్. అలుగు ఉధృతికి కాడెద్దులు గల్లంతు. ఎద్దులబండి వాగు దాటే క్రమంలో 2 ఎద్దులు మృతి చెందాయి. ఎమ్మిగనూరులో కర్ణాటక నుండి అక్రమ మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులు అరెస్టు. మద్యం, ఒక వాహనం స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MRK టీవీ న్యూస్.